హలో గైస్, మై నేమ్స్ గాబ్రియల్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో డీజే స్పీకర్ అయితే అన్బాక్స్ చేసి దాని ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే చూద్దాం. ఈ బాక్స్ ఇదైతే నేను తెప్పించడానికి గల కారణం 4 స్పీకర్లు 2 పెట్టలు అయితే తెప్పించాను. 2 టాపులు బిగిస్తున్నాం మనం. అదే మనం ఓన్గా మనం తయారు చేస్తున్నాం. ఫస్ట్ దీని అయితే ఆడియో టెస్టింగ్ అయితే నేను చేస్తానో లేదో తెలియదు. యాంప్లిఫైర్ అయితే తెమ్మని చెప్పాను కస్టమర్ని. ఆయన యాంప్లిఫైర్ తీసుకొస్తే మీరు టెస్ట్ చేస్తే, లేకపోతే డైరెక్ట్గా నేను బాక్స్లో బిగించిన తర్వాత మీకు ఆడ టెస్ట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ దీని అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ అయితే చూద్దాం. దీని ఉన్న స్పెసిఫికేషన్ అంతా మీకు చెప్తాను. దీన్ని ఎందుకు తెప్పించానో కూడా చెప్తాను. ఆల్మోస్ట్ దీన్ని చాలా పీసెస్ తెప్పించి బిగించేసాను. వీడియోలు చేయలేకపోయాను. అప్పటికి మనకి యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామన్న ఐడియా కూడా లేదు. ప్రజెంట్ అయితే ఇప్పుడు అన్బాక్సింగ్లోకి వెళ్ళిపోదాం. గైస్, మనం అయితే అన్బాక్స్ చేద్దాం. ఇదే దీని మీద ఏమన్నా చెప్పదలుచుకోలేదు. మొత్తం అంతా స్పీకర్ తీసిన తర్వాత మాడతాను. నీట్గా అయితే ఇది థర్మాకోల్లో ప్యాకేజ్ వచ్చింది. ఫ్రంట్ ప్రొటెక్టర్, కింద కూడా ప్రొటెక్టర్ ఉంది. స్పీకర్ చూద్దాం. స్పీకర్ అంటే మనకి దీంట్లో అయితే మనకు ఒక వారంటీ కార్డు అయితే ఒకటి వచ్చింది. ATI Pro నుంచి వారంటీ కార్డు. అయితే మనం అట్ట పెట్టిన పక్కన పెట్టేసి ఐటీగా స్పీకర్ని చూద్దాం. ఇది ATI Pro 400 వాట్ 15 స్పీకర్. ఇది ఎక్కువగా మనం ఎక్కువగా టాపుల్లో వాడతాం. టాపులకి తెప్పించాం. ఎక్సలెంట్ స్పీకర్. మనం అయితే 1-2 సార్లు అయితే టెస్ట్ చేసి మరి తీసుకొచ్చాం. 20 పీసెస్ పైగానే తెచ్చి బిగించాం మనం. చూసుకోవచ్చు. దీన్ని మీకు ఇంకా కొద్దిగా దగ్గరగా పెట్టి చూపిస్తాను. మీరు పేపర్ క్వాలిటీ అయితే చూడవచ్చు, అది ఎంత ప్రీమియంగా ఉందో. వెరీ హార్డ్గా అయితే ఉంది. బేస్ దీంట్లోనే ఓపెన్గా పెడితేనే బేస్ వచ్చేస్తుంది. ఇది ఆల్రెడీ మేమైతే 20 పీసెస్ పైగానే తీసుకున్నాం. కౌంట్ లేదు, బిగించేసాం. మనం ఎప్పుడు వీడియోలు తీయలేదు, ఇదే స్టార్టింగ్. పేపర్ క్వాలిటీ. ఇక్కడ మన 3 ఇంచ్ వాయిస్ కాయిల్. స్పైడర్ చూసారా కలర్, చాలా ప్రీమియం. ఇది అల్యూమినియం, ఇది ఐరన్ కాదు. మీరు క్వాలిటీ చూడవచ్చు. ఇది హాట్ ఎయిర్ బయట రావడానికి హోల్స్ అయితే ఇచ్చారు. ఇది 3 ఇంచ్ వాయిస్ కాయిల్తో పనిచేస్తుంది. క్వాలిటీ మీరు అయితే చెక్ చేయవచ్చు. పేపర్ క్వాలిటీ ఎంత ప్రీమియం ఉందో చూడవచ్చు మీరు. అలాగే ఇది అయితే 3 ఇంచ్ వాయిస్ కాల్. ఇది మ్యాక్సిమం పవర్ అయితే 800 వాట్ వరకు తీసుకుంటుంది. ఇది పీక్ పవర్. ఇది టోటల్ RMS పవర్ వచ్చేసి 400 వాట్ వరకు అయితే మీకు అవైలబుల్ అయితే. ఇది పవర్ యాంప్లిఫైర్ అయితే వాడేది. 250 యాంప్లిఫైర్ అయితే పెట్టేది కాదు. ఇంపిడెన్స్ ఇది 8 ohms మీద పనిచేస్తుంది. మనం ప్యారలల్ ఇచ్చేస్తాం. ప్యారలల్ అది 4 ohms అయిపోతుంది. పవర్ యాంప్కి సెట్ అయిపోతుంది. దీని మోడల్ నెంబర్ కూడా మీరు చూసుకోవచ్చు. 15BM 400 వాట్. ఇది 15 ఇంచ్ స్పీకర్. ఇది దీని మ్యాగ్నెట్ కూడా చూడవచ్చు. హెవీ మ్యాగ్నెట్. ఇది ATI Pro బ్రాండ్ నుంచి. ఇదైతే మనం చాలా రకాలుగా అయితే మనం టెస్ట్ చేసాం. దీన్ని వీడియోలో అయితే మనం తీయకపోయాం. మీరు క్వాలిటీ అయితే చూడవచ్చు. స్పైడర్ కానీ ఇది కనెక్టింగ్ పిన్స్ కానీ క్వాలిటీ చూడవచ్చు మీరు. ప్రీమియం లెవెల్లో అయితే మీకు టెక్స్చర్ ఇచ్చారు. ఈ టెక్స్చర్ మీరు చూడవచ్చు స్పీకర్ది. ఈ టెక్స్చర్ ఎంత బాగుందో మీరు చూసుకోవచ్చు. ముందుగా అయితే మనం దీన్ని ఆడియో టెస్ట్ అయితే చేద్దాం. మన దగ్గర ప్రజెంట్ దీనికి మ్యాచ్ అయ్యి అయితే యాంప్లిఫైర్ అయితే లేదు. మన దగ్గర చిన్న యాంప్లిఫైర్లు ఉన్నాయి, పెద్ద యాంప్లిఫైర్ లేదు. అదైతే కస్టమర్ తెస్తాడు. ఈవినింగ్లో తెస్తే నేను చేస్తాను, లేకపోతే డైరెక్ట్గా మనం బాక్సులు బీచిన తర్వాత తెచ్చి చూపిద్దాం. గాయస్, ఇది స్పీకర్ని అయితే 250 యాంప్కి కానీ చిన్న 400 వాట్ 4000 అయితే వేసే స్పీకర్స్ కాదు ఇవి. ఇవి డైరెక్ట్గా పవర్ యాంప్లిఫైర్కే మ్యాచ్ అవుతాయి. ఆల్రెడీ మేము తయారు చేసిన తర్వాత ఒక కస్టమర్ అయితే ఇక 2 ఛానల్ ఇది 4000 యాంప్కి వేసారు. 4000 యాంప్లో అయితే ఫెట్లు అయితే ఎగిరిపోయినాయి. అది ఎందుకంటే
అది పోవడానికి గల కారణం ఏంటంటే మనం యాంప్లిఫైర్ వచ్చేసి తక్కువ చేస్తున్నాం, 250 యాంపులకి వాటికి వేసేస్తున్నారు ఈ స్పీకర్ని. ఈ స్పీకర్ వచ్చేసి ఒకటి మినిమం 400 వాట్ 8 ohms వరకు అయితే తీసుకుంటుంది పవర్ ఇన్పుట్. ఇది వేసినప్పుడు మీరు ఏంటంటే స్పీకర్ పవర్ అయితే మ్యాచ్ కాక అన్మ్యాచ్ కాక మీరు వాల్యూమ్ లేవడం, అసహ్యంగా సౌండ్ రాకపోవడం, ఆ బడిని మొత్తం యాంప్లిఫై పడిపోవడం అదైతే పోతున్నాయి. ఆల్రెడీ మేము 2 యాంప్లిఫైర్స్ అయితే అలాగే మాకు రిపేర్కి వచ్చినాయి. ఏంటి కారణం అడిగితే మాకు వాళ్ళ దగ్గర బాక్సులు ఎక్కువ ఉండి యాంప్లిఫైర్ బాక్సులు అయితే 4 బాక్సులు ఉండి యాంప్లిఫైర్ ఒకటే ఉంది, అన్ని బాక్సులు కనెక్షన్ చేస్తారు తెలియక అయితే ఇస్తున్నారు. మీరు అలాంటి పని చేయబాగండి. దీని మీద పూర్తి అవగాహన ఉంటే చేయండి. మనం ఓమ్స్ గురించి, వాటేజ్ గురించి, యాంప్లిఫైర్కి ఏ బాక్స్ ఇస్తే అది ఫ్యూచర్లో అయితే వీడియో తెస్తాను. నేను కూడా కొద్దిగా నాలెడ్జ్ తెచ్చుకుని మీకు కూడా చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను. ఈ వీడియో అయితే ఈ రోజుకింతే. ఈ స్పీకర్ అయితే మనం ఆడియో టెస్ట్ అయితే చేద్దాం. మొత్తం అన్నీ మనం బిగించేద్దాం. మనం ముందు బిల్డ్ చేయాలి, బాక్స్లో అయితే బిల్డ్ చేయించి చేయాలి. మనం స్పీకర్స్ మాత్రమే తెప్పించాం. ఒక స్పీకర్ మాత్రమే మీకు టెక్స్ట్ని చూపించాను. మన దగ్గర 4 స్పీకర్లు అయితే వచ్చినాయి. ఇక్కడ కనపడుతున్నాయేమో, ఇక్కడ పైన పెట్టి ఉంచాను స్పీకర్స్ని. అవే ఆ స్పీకర్స్ని అయితే నేను మొత్తం బిగ్ చేసినట్టు టెస్ట్ చేద్దాం ఈరోజు ఈ వీడియో అయితే. వచ్చే వీడియోలో మంచి కంటెంట్తో అయితే మీతో వస్తాను. థ్యాంక్ యూ. ఉంటాం మరి.